నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ప్రపంచమంతా తెలుగువారు జరుపుకున్నారు. 101వ జయంతి కూడా అదే విధంగా స్మరించుకుంటున్నారు. మరే వందేళ్లు అయినా మసక బారని తేజం నందమూరి తారక రామారావు. తరాలు మారుతున్నా మనుషుల మెదళ్ళు కులం క్యాన్సర్తో నిండిపోతున్నా తెలుగు జాతికి ఆయన తెచ్చిన గుర్తింపును మాత్రం ఎవరూ చిన్నబుచ్చే ప్రయత్నం చేయలేరు. అదే ఆయన గొప్పతనం. కృష్ణా జిల్లాలోని ఓ పల్లెటూరు నుంచి రైతు బిడ్డగా పయనం సాగించి సినీ రాజకీయ రంగాల్లో చెరగని సంతకంగా మారిన యుగ పురుషుడు ఎన్టీఆర్. సినిమాల్లో తన ముద్ర ఎంత బలంగా వేశారో రాజకీయాల్లోనూ అలాగే మేరునగధీరుడిగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి అప్పటి వరకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ తెలుగు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రజానేత. ముఖ్యమంత్రిగా స్త్రీలకు ఆస్తి హక్కును కల్పించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట చేసిన నినాదం ఢిల్లీ గుండెల్లో ప్రకంపనలు సృష్టించింది. తెలుగువారి ఆత్మగౌరవ జెండాగా ఢిల్లీ వీధుల్లో సంచరించారు. తెలుగు భాషకి, జాతికి ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. గ్రామీణ జీవనంలో తిష్టవేసిన కరణం, మునసబు వంటి ఫ్యూడల్ వ్యవస్థలను రద్దు చేసి బడుగు బలహీన వర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దగ్గర చేశారు. అనేక మందికి రాజకీయ అవకాశాలు కల్పించి నేతలుగా తీర్చిదిద్దారు. తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా గాక సాంఘిక విప్లవ సాధనంగా తీర్చిదిద్దారు. అత్యంతం పేదల సన్నిధిగా జీవించారు. కరిగిపోయే కాలంలో చెదరని జ్ఞాపకం ఎన్టీఆర్. రాజకీయ వ్యూహాల్లో ఆయన కుల చట్రంలో ఇరుక్కుపోవచ్చు, కానీ ఆయన ఇచ్చిన గుర్తింపు తెలుగువారికి ప్రత్యేకం. ఆయన ప్రభ మరో 100 ఏళ్లైనా మసకబారదు.